కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. పహల్గామ్ దాడి కారణంగా భారతదేశం పాకిస్తాన్తో అన్ని సంబంధాలను తెంచుకుంటుంది. అటారీ సరిహద్దు కూడా మూసివేయబడుతుంది. పాకిస్తాన్తో సింధు నదీ జలాల ఒప్పందంపై కూడా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని సంవత్సరాల క్రితం సంతకం చేసిన సింధు నదీ జలాల ఒప్పందం కూడా నిలిపివేయబడుతుంది. ఈ ఒప్పందం విచ్ఛిన్నం కావటం వల్ల సింధు నది, జీలం, బీజ్ మరియు సట్లెజ్ నదుల నుండి పాకిస్తాన్కు నీటి ప్రవాహం నిలిచిపోతుంది. దీనివల్ల లక్షలాది మంది పాకిస్తానీయులు ప్రభావితమవుతారు. ఈ నదులు అక్కడి ప్రజలకు ముఖ్యమైన వనరులు, వ్యవసాయం, ఇతర అవసరాలను తీరుస్తుంది. అసలు సింధు నది ఒప్పందం అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. సింధు నది ఒప్పందంపై భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సెప్టెంబర్ 19, 1960న ఒక ఒప్పందం కుదిరింది. ప్రపంచ బ్యాంక్ సమక్షంలో రెండు దేశాలు సంతకాలు చేశాయి. అయితే 1965, 1971 మరియు 1999లో భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధాలు జరిగినప్పటికీ ఈ నీటి పంపకంలో ఎటువంటి అంతరాయం జరగలేదు. కానీ ఇటీవల పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం ఈ నీటి సరఫరాను నిలిపివేస్తుంది. భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు మార్షల్ అయూబ్ ఖాన్ మధ్య కరాచీలో సింధు నదీ జలాల ఒప్పందం కుదిరింది. సింధు నది, ఈ నది టిబెట్లో ఉద్భవించి భారతదేశం లడాక్ నుంచి ప్రవహించి తర్వాత పాకిస్తాన్లో కలుస్తుంది. జీలం మరియు చీనాబ్ నదులు, ఇవి పాకిస్తాన్లోకి ప్రవహించే ముందు జమ్మూ కాశ్మీర్ గుండా ప్రవహిస్తాయి. అలాగే సట్లెజ్ నది, బియాజ్ మరియు రావి నదులు, సట్లెజ్, బియాజ్ మరియు రావి నదులు, ఇవి పాకిస్తాన్లోకి ప్రవేశించే ముందు ఉత్తర భారతదేశం మరియు పంజాబ్ గుండా ప్రవహిస్తాయి. ఈ ఒప్పందం ప్రకారం భారతదేశం తూర్పున ప్రవహించే బియాజ్, రావి మరియు సట్లెజ్ నదుల నుండి సంవత్సరానికి 41 బిలియన్ మెట్రిక్ క్యూబిక్ మీటర్ల నీటిని ఉపయోగిస్తుంది. పాకిస్తాన్ పశ్చిమాన ప్రవహించే సింధు, చీనాబ్ మరియు జీలం నదుల నుండి 99 బిలియన్ మెట్రిక్ క్యూబుల నీటిని ఉపయోగిస్తుంది. దీని అర్థం భారతదేశంలో సింధు నదీ వ్యవస్థ 100% ఉంది. 30% నీటిని ఉపయోగిస్తే పాకిస్తాన్ 10% వాడుకుంటుంది. దీనికి 70% నీరు ఉపయోగించబడుతుంది. జిలా మరియు చీనాబ్ ఉపనదులపై భారతదేశం కిషన్ గంగా ప్రాజెక్టును నిర్మిస్తోంది. భారతదేశం ఈ నీటిని ఆపడం వల్ల పాకిస్తాన్ విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది. తగ్గిన నీటి ప్రవాహం పంట వైఫల్యం, దిగుబడి తగ్గడం మరియు ఆహార అభద్రతకు కారణమవుతుంది. ముఖ్యంగా గోధుమ, వరి, పత్తి వంటి పంటలు పండవు. దీనివల్ల ఆహార కొరత ఏర్పడనుంది. 2019 పుల్వామా దాడి జరిగినప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ నీరు, రక్తము కలిసి ప్రవహించవని అన్నారు. ప్రస్తుతం మంగళవారం పహల్గామ్లో పర్యాటకులపై దాడి తర్వాత టీఆర్ఎఫ్కి ఉగ్రవాద సంస్థ లష్కర్-ఏ-తోయిబాతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. అదనంగా పాకిస్తానీయులకు వీసాలు కూడా నిలిపివేయబడ్డాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 27 మంది పర్యాటకులు మరణించిన విషయం తెలిసిందే.